నెల్లూరులో ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. ఆరోగ్య శాఖ సమీక్ష సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తుండగా మార్గ మధ్యంలో మంత్రికి కావలి పట్టిన బీజేపీ అధ్యక్షులు కుట్టుబోయిన బ్రహ్మానందం ఆధ్వర్యంలో గజమాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులతో కలిసి అల్పాహారాన్ని స్వీకరించారు. అనంతరం పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. వైసీపీ పాలన చూసి విసుగు చెందిన ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలికి ఆశీర్వదించారని మంత్రి అన్నారు. ప్రస్తుతం ఉన్న లోటు బడ్జెట్లో సీఎం చంద్రబాబు హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తుంటే తట్టుకోలేని వైసీపీ నేతలు ప్రభుత్వంపై బురద చల్లడం మంచి పద్ధతి కాదని అన్నారు. ఆరోగ్య శాఖ పరంగా నెల్లూరు జిల్లాలో ఉన్న సమస్యలను పరిష్కరించి ముందంజలో నిలుపుతామని అన్నారు మంత్రి. ఆసుపత్రుల్లో ఒక సమీక్ష చేసి ఆసుపత్రుల్లో వసతులు, మౌలిక సదుపాయాల వసతులు, సిబ్బంది, ఇతర విషయాల మీద సమీక్ష చేసి మెరుగైన వైద్య సేవలు నెల్లూరు జిల్లాలో అందించే విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అనే విషయం మీద సమీక్ష నిర్వహించడం కోసం వెళ్ళడం జరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ పరిస్థితులు ప్రజలందరూ గమనిస్తున్నారు. 5 సంవత్సరాల అటవిక పాలనకి చరమగీతం పాడి ఒక మంచి ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు తీసుకొచ్చారు. వచ్చిన నాటి నుంచి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల్ని, ఆర్థిక స్థితి దారుణంగా ఉన్నప్పటికీ, ఆర్థిక వనరులు లేనప్పటికీ కూడా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న క్రమంలో దారుణమైన ఓటమిని చెవి చూసిన వైఎస్ఆర్సీపీ నాయకత్వం జీర్ణం చేసుకోలేక 2 నెలల్లోనే ప్రభుత్వం మీద అర్థం పర్థం లేని విమర్శలకు దిగుతా ఉంది. ఆసుపత్రుల్లో ఒక సమీక్ష చేసి ఆసుపత్రుల్లో వసతులు, మౌలిక సదుపాయాల వసతులు, సిబ్బంది, ఇతర విషయాల మీద సమీక్ష చేసి మెరుగైన వైద్య సేవలు నెల్లూరు జిల్లాలో అందించే విధంగా ఎటువంటి